భగవద్గీతలోని మొదటి శ్లోకంలో మొదటి పదం మన జీవితాన్ని, మన తలరాతని, మన కర్మలని మారుస్తుందని మీకు తెలుసా? వ్యాస మహర్షి భగవద్గీతని రాసేటప్పుడు మొదటి పదం ధర్మక్షేత్రే అనే పదంతో స్టార్ట్ చేశాడు. కురుక్షేత్ర యుద్ధంతో మొదలైంది, లేకపోతే స్థలం పేరు చెప్పినా సరిపోతుంది కదా? ఎందుకు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః ధర్మక్షేత్రే అని మొదటి పెట్టారు? ఎందుకంటే ఇది కేవలం సైన్యాల మధ్య యుద్ధం కాదు, ఇది ధర్మం అధర్మానికి మధ్య జరిగే యుద్ధం కాబట్టి ధర్మం అనే పదాన్ని ముందుకు తెచ్చారు. ఈ వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకండి. ఒక మెయిన్ పాయింట్ని ఈరోజు కొత్త కోణంలో చూద్దాం. ధర్మక్షేత్రే అనే పదంలో దాగిన రహస్యం ఏంటి అసలు? భగవద్గీతలో వ్యాసుడు మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః. ఇక్కడ చాలా మంది ఒక పాయింట్ ని మిస్ అవుతారు. ధృతరాష్ట్రుడు అడిగింది, నా పిల్లలు పాండవులు యుద్ధానికి చేరిన తర్వాత ఏం చేశారు అని. కానీ వ్యాసుడు మొదట యుద్ధం గురించి కాదు, ధర్మం గురించి చెప్పాడు. ధర్మక్షేత్రే ఎందుకు? ధర్మం ఉన్న చోటే నిజమైన నిర్ణయం జరుగుతుంది. కురుక్షేత్రం ఒక భూమి మాత్రమే కాదు, ధర్మాన్ని పరీక్షించే స్థలం కూడా. అక్కడ ఎవరి మనస్సులో ఏముంది, ఎవరి హార్ట్లో అహంకారం ఉందో తెలిసిపోతుంది. అందుకే గీత మొదటి పదం నుంచి ఒక హెచ్చరిక ఇస్తుంది. జీవితం కూడా ఒక యుద్ధ భూమి, కానీ గెలిపించేది బలం కాదు, ధర్మం. ధృతరాష్ట్రుడి అంధత్వం. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. గీత మొదలవుతుంది ఎవరి మాటలతో? కృష్ణుడితో కాదు, అర్జునుడితో కాదు, ఒక అంధుడితో, అంటే ధృతరాష్ట్రుడు. అతడు కేవలం శారీరకంగానే కాదు అంధుడు, ధర్మ విషయంలో కూడా అంధుడే. అందుకే మొదటి పదం ధర్మక్షేత్రే అంటే వ్యాస మహర్షి వారు ఇచ్చిన ఒక సటిల్ వార్నింగ్ అన్నమాట. అంటే ధర్మం ముందు నిలబడితే అధర్మం కంపించాల్సిందే. అంటే ధృతరాష్ట్రుడికి భయం ఉంది. ఎందుకంటే ధర్మభూమిలో తన కుమారులు ఓడిపోతారని అతనికి తెలుసు. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. తప్పు చేస్తున్నప్పుడు మనలో ఏదో ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, ఒక చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే లోపల మనకే తెలుసు, నేను ధర్మం వైపు లేను, నేను ఓడిపోతాను అని. కురుక్షేత్రం బయటే కాదు, మనలో కూడా ఉంది. గీతని చాలా మంది పాత కథ ఏమో అనుకుంటారు, కానీ నిజానికి ప్రతిరోజు మనలో ఒక కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుంది. ఎలా? మార్నింగ్ లేవగానే ధ్యానం చేయాలా వద్దా? మొబైల్ చూద్దామా వద్దా? నిజం మాట్లాడదామా అబద్ధం చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి తప్పించుకుందామా? కోపం చూపిద్దామా లేకపోతే క్షమిద్దామా? ఇలా చిన్న చిన్న విషయాలు కాదు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మన డైలీ రొటీన్లో. ఇదే కురుక్షేత్రం. మనలో ఉన్న పాండవులు శాంతి, ధర్మం, నిజాయితీ, భక్తి అయితే మనలో ఉన్న కౌరవులు కామం, క్రోధం, మోహం, అసూయ. ప్రతిరోజు అసలు ఎవరు గెలుస్తున్నారు? అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అందుకే గీత మొదటి పదం నుంచే చెప్తుంది, నీ జీవితం ఒక ధర్మక్షేత్రంలా ఉండాలి. ఇది చాలా డీప్ పాయింట్. వ్యాసుడు ఇలా కూడా రాయొచ్చు, కురుక్షేత్ర యుద్ధంతో ప్రారంభమైంది అని. కానీ అలా రాయలేదు. ఎందుకంటే గీత మెసేజ్ ఏంటంటే ధర్మం లేకుండా చేసే ఏ పనైనా చివరికి వినాశనం కాక తప్పదు. కౌరవుల దగ్గర పెద్ద సైన్యం ఉంది, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు. అంటే పవర్ అంతా అట్ సైడే ఉంది, కానీ మెయిన్ది లేదు. ఏంటి? ధర్మం లేదు వాళ్ళ దగ్గర. పాండవుల దగ్గర బలం తక్కువ ఉంది, సైన్యం తక్కువ ఉంది, కానీ ధర్మం ఉంది. చివరికి ఎవరు గెలిచారు? ధర్మమే. అందుకే మహాభారతం మనకు చెప్తుంది, ధర్మో రక్షితి రక్షితః. అంటే ధర్మాన్ని కాపాడిన వారిని ఖచ్చితంగా ధర్మమే కాపాడుతుంది. యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు కుంగిపోయాడు. ఆ సమయంలో కృష్ణుడు వెంటనే అతనికి గీత చెప్పేయలేదు. ఎందుకంటే అర్జునుడు పూర్తిగా విరిగిపోవాలి. ఎందుకంటే మనిషికి ఈగో ఉన్నంత వరకు నిజమైన జ్ఞానం లోపలికి రాదు, తీసుకోలేదు మనసు. ఎప్పుడైతే మన ఈగో కూలిపోయినప్పుడు మాత్రమే అప్పుడే గీత అర్థం అవడం మొదలవుతుంది. చాలా మంది జీవితంలో బాధలు వచ్చిన తర్వాతే స్పిరిచువాలిటీ వైపు వస్తారు. ఎందుకంటే బాధ అనేది పనిష్మెంట్ కాదు, కొన్నిసార్లు కృష్ణుడు ఇచ్చే అవేకెనింగ్ అది. ఒక పదం మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. ఎలా? మనం పని చేసే ముందు ఇలా ఆలోచించాలి, ఇది ధర్మమా? ఈ రిలేషన్షిప్ ధర్మమేనా?
నేను మాట్లాడుతున్న మాట ధర్మమేనా? నేను సంపాదిస్తున్న డబ్బు అంతా ధర్మమేనా? అసలు ఈ అలవాటు ధర్మమా అని. ఈ ఒకే ఒక క్వశ్చన్ మనల్ని చాలా పాపాల నుండి కాపాడుతుంది. ఎన్నో కర్మల నుండి తప్పిస్తుంది. ఎందుకంటే ధర్మం అంటే జస్ట్ పూజేం కాదు. ధర్మం అంటే నిజాయితీ, ఓ రెస్పాన్సిబిలిటీ, ఆత్మగౌరవం, సత్యం ఇవన్నీ ఉన్న చోటే కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ధర్మం ఉన్న చోటే ఉంటాడు. అందుకే వ్యాస మహర్షి వారు భగవద్గీత రచించేటప్పుడు స్టార్టింగ్ ధర్మక్షేత్రే అని పెట్టారు. ఎందుకంటే మన జీవితం మొత్తం ధర్మం మీదే ఆధారపడి ఉంటుంది. ధర్మంతోనే బతకాలి. ధర్మంతో జీవించే వారిని దైవానుగ్రహం ఎప్పుడూ వెంటే ఉంటుంది. ఒకసారి ఆలోచించు, ప్రపంచంలో కోట్ల పుస్తకాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి కదా, కానీ యుగ యుగాల పాటు ఒక మనిషిని నడిపిస్తున్నది ఏంటి? గీత. ఎందుకంటే దాంట్లో ధర్మం గురించి చెప్పింది. మొదటి పదాన్ని ధర్మంగా పెట్టింది. ఎందుకంటే ధర్మం పోతే మనిషి బయట బతికినా లోపల చనిపోతాడు కుల్లి కుల్లి కుల్లి. ధర్మం ఉంటే ప్రపంచం మొత్తం ఎదిరించినా సరే మనిషి నిలబడగలుగుతాడు. ఎందుకంటే ధర్మం ఉన్న చోటే దైవం ఉంటుంది. దైవమే మనల్ని సదా రక్షిస్తుంది. ఈ మన జీవితంలో మనం ధర్మం వైపు ఉన్నామా లేదా అని ఒకసారి మనల్ని మనమే క్వశ్చన్ వేసుకోవాలి. కురుక్షేత్ర యుద్ధం అనేది ఒక యుద్ధ భూమి కాదు, మన హృదయం కూడా. పాండవులు కౌరవులు బయట లేరు, మన ఆలోచనలో కూడా ఉన్నారు. చివరికి గెలిచేది బలం కాదు, ధర్మం. అందుకే భగవద్గీత మొదటి శ్లోకంలో మొదటి పదం ధర్మక్షేత్రే అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సీ యూ, బాయ్, టేక్ కేర్.